సౌత్ మొత్తం సాయి పల్లవిని న్యాచురల్ బ్యూటీ అని పిలుచుకుంటుంది. ఆమె అందం, అభినయం, డాన్స్ అన్నీ చూశాకే ఈ బిరుదునిచ్చి కోట్లాది మంది సౌత్ మూవీ లవర్స్ ఆమెకు అభిమానులుగా మారారు. గ్లామర్ షో చేయకుండానే ఈ రేంజ్లో ఫాలోయింగ్ సంపాదించుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అయితే ఇంతటి ఇమేజ్ ఉన్న సాయి పల్లవిపై బుల్లితెర లక్ష్మణుడిగా పాపులర్ అయిన సునీల్ లాహరి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన కామెంట్స్పై ఓ లుక్ చేద్దాం పదండి. దంగల్ ఫేమ్ దర్శకుడు నితీష్ తివారీ అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా రామాయణం అనే మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. అయితే రీసెంట్గా సెట్ నుండి కొన్ని చిత్రాలు లీక్ అవ్వగా అందులో రణబీర్ కపూర్ రాముడి గెటప్లో, సాయి పల్లవి తల్లి సీత పాత్రలో కనిపించారు. అభిమానులకు వీళ్ళిద్దరు లుక్ తెగ నచ్చేశాయి. కానీ సునీల్ లాహరి తాజాగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. రామానంద్ సాగర్ టీవీ సిరీస్ రామాయణంలో లక్ష్మణుడి పాత్రను పోషించి ఫేమస్ అయిన సునీల్ లాహరి రణబీర్ కపూర్ లుక్పై మాట్లాడుతూ, రణబీర్ లుక్ నాకు బాగా నచ్చింది. అతను తెలివైనవాడు కాబట్టి అతను ఈ పాత్రలో పరిపూర్ణంగా కనిపిస్తాడు. అయితే రీసెంట్గా ఆయన చేసిన యానిమల్ మూవీని చూశాక రణబీర్ను రాముడిగా అంగీకరించడం కష్టం. రణబీర్ను జనాలు ఎంతవరకు ఆదరిస్తారో తెలీదు. ఇమేజ్ లేదా బ్యాగేజ్ లేని నటుని రాముడిగా నటింపచేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నానని అన్నారు. ఇప్పటిదాకా ఆయన అభిప్రాయం బాగానే ఉంది. కానీ సాయి పల్లవి విషయంలో సునీల్ చేసిన కామెంట్స్ ఆమె అభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి. సునీల్ సాయి పల్లవి గురించి మాట్లాడుతూ, నటిగా ఆమె ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఆమె చేసిన పనిని లేదా సినిమాలను నేను ఎప్పుడూ చూడలేదు. కానీ లుక్స్ పరంగా ఆమెలో దేవత లక్షణాలు లేవు. నా మనసులో సీత ముఖం చాలా అందంగా, పరిపూర్ణంగా ఉంటుంది. సాయి ముఖంలో అది ఉందని నేను అనుకోను. భారతీయుల ఆలోచనలలో దేవతలందరూ ఈ ప్రపంచానికి దూరంగా ఉండాలి. వారు అసాధారణంగా ఉండాలి. రావణుడు ఆమెతో ప్రేమలో పడేంత ఆకర్షణీయంగా ఈ నటిని ఎలా తయారు చేస్తారో నాకు తెలియదంటూ చెప్పుకొచ్చారు. దీంతో సునీల్ అభిప్రాయంపై సాయి పల్లవి అభిమానులు మండిపడుతున్నారు. ఒకసారి ఆమె సినిమాలు చూడండి అని సజెస్ట్ చేస్తున్నారు. ఒకసారి ఇలాంటి కామెంట్స్ చేసే ముందు సాయి పల్లవి సినిమాలు చూసుంటే ఇండియాలోనే బెస్ట్ యాక్టర్స్లో ఆమె ఒకరనే విషయం అర్థమయ్యేది. కానీ అసలు ఆమె గురించి అవగాహన లేకుండా సునీల్ ఇలాంటి కామెంట్స్ చేయడాన్ని జాత్యహంకారం, అజ్ఞానం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.